వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత, ఆ పార్టీ అధికారాన్ని ఎందుకు కోల్పోయింది? ఆ పార్టీ చేసినటువంటి తప్పులేంటో తెలుసుకున్న వాళ్ళు ఆ పార్టీలోంచి బయటకొచ్చేసినవాళ్ళు. ఇప్పటిదాకా ఆ పార్టీలోంచి బయటకొచ్చేసినోళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నటువంటి తప్పులు, ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకులు చేసినటువంటి తప్పులు తెలుసుకొని బయటకొచ్చేసారు. తప్పులు తెలుసుకోనోళ్ళు ఎవరంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అధినాయకుడు, ఇంకా ఆ పార్టీలో కొనసాగుతున్నటువంటి కొంతమంది నాయకులు. నిన్న మొన్న రోజా గారు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత పరారైపోయింది ఇక్కడి నుంచి. అటు ఇటు మొత్తం తిరిగింది. శుభ్రంగా తిరిగింది. ఆ తర్వాత తమిళనాడు వెళ్ళిపోవడం జరిగింది. ఆ తమిళనాడు రాజకీయాల్లో దూరేద్దామని చెప్పి తెగ ప్రయత్నాలు చేసింది. సినిమా స్టార్ విజయ్ పార్టీ పెడితే ఆ పార్టీలోకి దూరేద్దామని చెప్పి అనుకుంది. అమ్మ తల్లి ఇప్పుడిప్పుడే మేము పార్టీ పెట్టుకుంటున్నాం. ఈ ఐరన్ లెగ్ పడితే కనుక దెబ్బ అయిపోతాం. నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఎలగబెట్టాల్సిన రాజకీయం ఇంకా ఉంది అక్కడికి వెళ్ళి ఎలగబెట్టు అని చెప్పి పంపేశారు. అటు ఇటు తిరిగి చివరికి మళ్ళీ వైసీపీలోకి వచ్చింది. పోనీ పార్టీ మారిపోదాం అనుకుంటే కనుక పార్టీ మారలేని పరిస్థితి. అటు టీడీపీ వాళ్ళు తీసుకోరు, ఇటు జనసేన వాళ్ళు తీసుకోలేరు. ఇంకా దిక్కు దివానా లేక వైసీపీలోనే ఉన్నారు రోజా గారు. పోనీ ఆ వైసీపీలో ఉన్నా కానీ గతంలో జరిగినటువంటి తప్పుల విషయాలు ఏమన్నా అర్థమైందంటే ఒక్కటి కూడా చేసిన ఎదవ పనులు ఒక్కటి కూడా కరెక్ట్ చేసుకుంటలేదు. మళ్ళీ అదే డప్పు. మా జగనన్నకి బ్లడ్లో భయం లేదు, వణుకు లేదు. మా జగనన్న కొట్టేవాడు లేడు. అసలు మేము అన్ని నియోజకవర్గాల్ని డెవలప్ చేసాం. సంక్షేమ పథకాలన్నీ అందించేసాం. ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఆవిడ. మహాతల్లి వైసీపీలో ఉన్న అతిపెద్ద కలుపు మొక్క. ముందు వైసీపీ పార్టీ అనేది బాగుపడాలంటే కనుక ఈ కలుపు మొక్కను పీకేయాలి. ఈ రోజా గారే ఎలా ఉన్నారంటే పార్టీలోని అధినాయకుడు ఏమన్నా మెరుగ్గా ప్రవర్తిస్తున్నాడంటే అది లేదు. మా నాన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఒక 7-8 మీటింగులు పెట్టి ఉంటాడు నాయకులతో ఇంటరాక్ట్ అవ్వడానికి. వెళ్ళిన ప్రతి చోట ఒకటే స్క్రిప్ట్, ఒకటే మాటలు. మనం మంచోళ్ళం, మనం మంచిగా ఉండటం వల్లనే ఓడిపోయాం. చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతా అన్నాడు, నేను పడవ పెడతానన్నాను, జనం నన్ను నమ్మలేదు. ఇప్పుడేమో 6 నెలల కాలం అయిపోయింది, ఇంకే పథకాలు అమలు చేయట్లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం జెమిని ఎన్నికలు అంటుంది. మళ్ళీ ఆ ఎన్నికలు వస్తే కనుక మనమే అధికారంలోకి వచ్చేస్తాం. ఈవీఎంల వల్ల ఓడిపోయాం. ఇలా కలబుల్లి కౌర్లు. ఎక్కడ ఏ మీటింగ్కి వెళ్ళినా ఇవే మాటలు, ఇదే స్క్రిప్ట్. ఈ మాత్రం దానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి స్వయంగా మీటింగ్లో నుంచుని మాట్లాడడం ఎందుకు? ఒక వీడియో రికార్డ్ చేసి అదే అందరికీ పంపించు కదా, గొడవ ఉండదు. వెళ్ళిన ప్రతి చోట అదే మాటలు కదా, ఏం ఉపయోగం? అసలు ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, కార్యకర్తల్లో ఏ విధంగా పని చేయకుండా హ్యాండ్ ఇచ్చారు, మనం అధికారంలో ఉన్నటువంటి తప్పులు ఏం చేసుకున్నాం, అవేమీ మాట్లాడరు. తెలిసినా కూడా మాట్లాడరు. ఇంకా మనం ఏ పథకం అమలు చేస్తే ఆ పథకం 100% సక్సెస్ అయిపోయింది. మనం ఏ పని చేస్తే ఆ పని 100% సక్సెస్ అయిపోయింది. 100% సక్సెస్ అయిపోయింది కానీ ఈవీఎంలో లేకపోతే ఇంకోటో మనల్ని ఓడిచ్చేసినాయి. మనది ఎటువంటి తప్పు లేదు. మనది మాత్రం సచ్చినా ఎటువంటి తప్పు లేదు. కార్యకర్తలు ఆయన చెప్పే మాటలు విని బయటకు వచ్చి నవ్వాలో ఏడాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. లిటరల్గా అర్థం కావట్లేదు. ఎన్నికల ముందు 175కి 175 కొట్టేస్తామని చెప్పి ఎలా విర్రవీగారో, ఓడిపోయిన తర్వాత కూడా అదే కాన్ఫిడెన్స్ ఉండటం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతూ వెళ్తే కనుక పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది. ఆయన జనవరి నుంచి కార్యకర్తలతో జగనన్న అనే ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. ఆ ప్రోగ్రాంలో గనక కార్యకర్తల కష్టాలని, అసలు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కష్టాలు అవేవి తెలుసుకోకుండా ఆయన ఏదో 4 ముక్కలు మాట్లాడి మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేస్తాం, అప్పుడు నేను చూసుకుంటాను మిమ్మల్ని, ఇవే మాటలు కార్యకర్తలకు చెప్తే కనుక నమ్మరెవరు. ఒకసారి 2 సార్లు నమ్ముతారు. ఆ మీటింగులకు వచ్చే వాళ్ళు కూడా ఎలా అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు. గతంలో ఒక వెనకాల ఉన్న మీటింగులు చూసుకుంటే అందులో ఏవైతే మాటలు ఉంటాయి, ఇందులోనే అయ్యే మాటలు ఉంటాయి. ఇందులోనే అదే సోది చెప్తారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఒక విమర్శ అయితే ఉపయోగపడింది కొద్దిగా గొప్ప. పథకాలు ఇవ్వట్లేదు అనే మాట పదే పదే జనంలోకి తీసుకెళ్ళాడు. అది గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్లో కొంచెం మార్పు తీసుకొచ్చింది. పథకాలు ఇంకా ఈ గవర్నమెంట్ ఇవ్వట్లేదు అనే ఉద్దేశానికి తీసుకొచ్చింది. అది కూడా ఒక 10% మాత్రమే.
ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ పథకాలు ఇస్తుందో మొత్తం అది పూజితత్వం అయిపోతుంది మళ్ళీ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు వచ్చినటువంటి 30% ఓటు పర్సెంటేజ్ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. కార్యకర్తల్ని కాపాడుకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. అంతేగాని జమినీ ఎన్నికలు వస్తాయో, లేకపోతే బిర్యానీయో పలవా పెట్టలేదనో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక సోది కవులు చెప్పుకుంటూ కాలం ఎల్లగట్టేస్తే మళ్ళీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏదో రకంగా ఆ బీజేపీ వాళ్ళను ఎవరినో అడ్డుపెట్టుకుని గెలిచేస్తాం మనం అనుకుంటే కనుక ససేమిరా జరగదు.